ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ పడతా క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూడతా లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు అగ్ని పరీక్ష సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్లో ఏమొచ్చినాయి చూసేద్దాం. యాక్చువల్గా ఈ ఎపిసోడ్లో వచ్చేసి కొంతమందిలో అసలు ఫైర్ అనేది ఇంతవరకు చూడలేదని చెప్పి జ్యూరీ చెప్పారనమాట. ఆ ఫైర్ చూడలేదని చెప్పిన వాళ్ళు ప్రియాంక, గాయత్రి, రామకృష్ణ, భాగి. ఇంకా ఫైర్ చూడలేదు, బట్ అపూర్వ మిడిల్లో ఉంది. అంటే ఫైర్ చూసినట్టు చూడనట్టు, అంటే తనలో ఉన్న టాలెంట్ అవేం బయటికి తీయలేదని చెప్పి చెప్పారనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒక 7 మెంబర్స్ ఉన్నారు. ఆ 7 మెంబర్స్లో 5 మెంబర్స్ మాత్రమే కావాలని చెప్పి ఆ 7 మెంబర్స్ గ్రూప్ లీడర్స్కి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో అయితే అందరూ వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్స్ ఫుల్ వేసుకొని రావాలన్నమాట. ఫుల్ వేసుకొని వచ్చిన వాళ్ళలో ఫస్ట్ ఝాన్సీ వచ్చింది, నెక్స్ట్ ప్రియా, దీపక్, వీళ్ళు మాత్రమే వచ్చారు. సో వీళ్ళల్లో వచ్చేసి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది ఫస్ట్ ఝాన్సీ, అంటే టాప్ 3 మాత్రమే సెలెక్ట్ చేశారనమాట. ఆ టాప్ 3లో వచ్చేసి ఫస్ట్ ఝాన్సీకి వచ్చేసి ఒక గ్రూప్ తీసుకోమని చెప్పారు. తనేమో ఫస్ట్ శాలినిని తీసుకుంది, నెక్స్ట్ చరణ్, నెక్స్ట్ దీపక్ ప్లస్ మిథిలేష్, వీళ్ళని తన గ్రూప్లో తీసుకుందనమాట. ఇంకా ప్రియా వచ్చేసి ఎవరైనా తీసుకుందో ఆల్రెడీ మనం చూసాం కదా. సో ఇవి ఇట్లా జరుగుతుంటే యాక్చువల్గా నాకు శ్రీముఖి ఇది అయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇంతకుముందు ఇంత యాటిట్యూడ్ చూపించలేదు, బట్ ఈసారి బిగ్ బాస్ సీజన్ 10కి సెలెక్ట్ చేస్తున్నప్పుడు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నట్టున్నారు. ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళే అగ్ని పరీక్షలో విన్ అయ్యారు, అంటే కళ్యాణ్ పడాలి విన్ అయ్యాడు కదా, అందుకని చెప్పి కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నారా అని అయితే అనిపిస్తుంది. బట్ తమిళ బిగ్ బాస్లో అయితే అసలు ప్రతి చోట ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ కనిపిస్తుంది. ప్లస్ తెలుగు బిగ్ బాస్లో అయితే అది కనిపించట్లేదని చెప్పి ఇప్పుడు బయట చాలా రూమర్స్ స్ప్రెడ్ అయిపోతున్నాయి. ప్లస్ వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు తెలుగు బిగ్ బాస్లో. అంటే ఒక్కళ్ళే కాదు, అందరూ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ తమిళ బిగ్ బాస్లో వాళ్ళు ఏవి చెప్పినా అవి చేయడానికి కాదు, వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తేనే, వాళ్ళు డీసెంట్ డిగ్నిఫైడ్గా ఉంటేనే వాళ్ళు కరెక్ట్ అన్నట్టు చూస్తున్నారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు భాగ్య వచ్చేసి తన హెయిర్ కట్ చేయించుకుంది, అదే తమిళ బిగ్ బాస్లో అయితే మేము ఎందుకు చేయించుకోవాలి అన్నట్టు మాట్లాడుతున్నారట. సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో బాయ్.